హాయ్! హలో! నమస్తే. ఇది G+1 బిల్డింగ్ అండి ఇది. కరీంనగర్‌లోని భగత్ నగర్‌లో ఉంటుంది. భగత్ నగర్‌లోని రామచంద్రపూర్ కాలనీలో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్డు. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న బిల్డింగ్ ఇది. కింద 2 BHK, పైన కూడా 2 BHK ఉంటుంది. ఇక చూడండి కార్ పార్కింగ్. ఇక్కడ బయట కామన్ బాత్రూమ్. గెస్ట్లకు వాడుకోవడానికి, ఎవరైనా గెస్ట్లు వస్తే వాడుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ ఎంత విశాలంగా ఉంది. చాలా విశాలంగా ఇవ్వడం జరిగిందండి కార్ పార్కింగ్ కొరకు. ఇక్కడ బోరు, సంపు అన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది హాల్ అండి. హాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుంది. ఇది చూడండి చాలా విశాలంగా ఉంటుంది. 160 గజాలలో నిర్మించబడిన బిల్డింగ్ అండి ఇది. 160 గజాలలో అద్భుతంగా నిర్మించబడిన బిల్డింగ్ ఇది. ఇది ఇక్కడ పూజ గది వస్తుంది చూడండి. పూజ గది కూడా వాస్తు ప్రకారమే దీన్ని నిర్మించడం జరిగింది. అన్నీ కూడా వాస్తు ప్రకారమే ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా విశాలంగా నీట్గా నిర్మించడం జరిగింది. ఓపెన్ కిచెన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఇవ్వడం జరిగింది. ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. వెస్టర్న్ ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇందులో ఇండియన్ ఇచ్చారండి. ఇందులో ఇండియన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. లెట్రిన్ చాలా విశాలంగా టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. పిఓపి కూడా కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. రెడీ టు మూవ్. టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. చూడండి బయట చుట్టూ తిరగడానికి ఖాళీ ప్లేస్ కూడా వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి. వాస్తు ప్రకారమే కాంపౌండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి బిల్డర్. మంచి పేరున్న బిల్డర్ దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ సింక్ ఇచ్చారు, వాష్ ఏరియా. చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ ఎవరైనా మీ దగ్గర బిల్డింగ్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అమ్మటానికి ఉన్నా కూడా నన్ను సంప్రదించగలరు. మన ఛానల్ ద్వారా వాటిని ప్రమోట్ చేసి అతి తొందరలో మీ ప్రాపర్టీని సేల్ చేయించగలను. మంచి ధరలకు సేల్ చేయించే ప్రయత్నం చేస్తాను. ఇది చూడండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఇంకా విశాలంగా ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ ఉండదు కాబట్టి ఇంకా చాలా హాల్ పెద్దగా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఉండడం వల్ల కొంచెం హాల్ చిన్నగా ఉంటుంది, కానీ పైన చాలా విశాలంగా వస్తుందండి. హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ చూడండి ఎంత విశాలంగా ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్లో ఇవ్వడం జరిగిందండి హాల్. ఇక్కడ ఇది హాలు, టీవీ పాయింట్. అక్కడ చూడండి ఎంత విశాలంగా ఇవ్వడం జరిగింది. ఇదే హాల్లో డైనింగ్ హాల్ కూడా నిర్మించుకోవచ్చు. ఇక్కడ కూడా పైన కూడా పూజ గది ఉంటుంది. అదేవిధంగా ఓపెన్ కిచెన్, ఎవ్రీథింగ్ సేమ్. అన్నీ కూడా వాస్తు ప్రకారమే ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా వర్క్ నీట్గా చేయడం జరిగింది. చూడండి బయట కూడా ఓపెన్ సింక్ ఇచ్చేసి అక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. 2 ఫ్యామిలీస్కి అనుకూలంగా
ఉండొచ్చండి. కింద ఓనర్ ఉండి పైన రెంట్కి ఇవ్వచ్చు, లేదా పైన ఓనర్ ఉండి కింద రెంట్కి ఇవ్వచ్చు. అన్నీ కూడా సెట్ చేసి పెట్టడం జరిగింది. ఓనర్తో పాటు ఒక టెనెంట్ కూడా ఉండే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ టీవీ పాయింట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా బ్రాడ్గా ఉంటుంది. చాలా విశాలంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ ఇచ్చారు. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. పైన కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇండియన్ లెట్రిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఇక్కడ కూడా ఇండియన్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుందండి ఇది. దీని ఓనర్ రేట్ వచ్చేసి 1,40,00,000 చెప్తున్నారండి. 1,40,00,000. స్మాల్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే నన్ను సంప్రదించగలరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి.